నమస్కార్ ఫ్రెండ్స్. ఇవాళ 8/11/25 సాటర్డే 8 పిఎం. చాలామంది జాయిన్ అయ్యారు. చాలామంది కూడా జాయిన్ అవ్వలేకపోయారు. వాళ్ళ కోసమని ఒక షార్ట్గా బ్రీఫ్గా మనం వాళ్ళు ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం. మనం మనది ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే మన హెల్త్ స్పాన్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటామో హైట్ వెయిట్ని బట్టి అనమాట. 5 ఫీట్ ఉంటే 48 కిలోలు ఉండాలి. 5.5 ఉంటే 60 ఉండాలి. ఈవెన్ 6 ఫీట్ ఉన్నా 72 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అనమాట. తర్వాత మన వేస్టేజ్ వచ్చి ½ ఇంచెస్. 5 అడుగులు అనుకోండి, అంటే ఆ వేస్టేజ్ ఎంత ఉండాలి? 30 ఇంచెస్ ఉండాలి. 30 ఇంచెస్ కంటే పెరిగితే ఓవర్ వెయిట్ అనమాట. ఐ మీన్ వేస్టేజ్ ఎక్కువ ఉన్నట్టు. బీపీ ఎంత ఉండాలి? 120/80 లోపు ఉండాలి. లైఫ్ వితౌట్ మెడిసిన్స్ ఫాలో అవ్వాలి. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? మనం ఎట్లయితే నిప్పు లేకుండా పొగ చూడము, అలానే ఓవర్ వెయిట్ ఉందంటే ప్రాబ్లం అండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంది, తర్వాత హార్ట్ ప్రాబ్లంలు వచ్చే ప్రాబ్లం ఉంది, రీప్రొడక్టివ్ డిజార్డర్స్ వస్తాయి, లివర్ డిసీజ్ వస్తుంది, హైపర్ టెన్షన్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఏం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలో నేను చూసుకున్నాం. 5 బ్లడ్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. డబ్బులకి ఇబ్బంది అయిన వాళ్ళు కూడా ఏది చేయించుకోండి. డబ్బులుంటే ఇంకొక 6, 11 టెస్టులు ఇంపార్టెంట్. అదేంటి? కంప్లీట్ బ్లడ్ కౌంట్. దానిలో మనకి బ్లడ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందో తెలిసిపోద్ది మాట. హిమోగ్లోబిన్ ఎలా తెలుస్తుంది? యూరిన్‌లో ఏం తెలుస్తుంది? యూరిన్‌లో ఏమన్నా షుగర్ పోతుందా? ప్రోటీన్ పోతుందా? తెలుసుద్దనమాట. నెక్స్ట్ డయాబెటిస్. ఇది చాలా ఇంపార్టెంట్. హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత థైరాయిడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్, మన కిడ్నీ. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఈ 5 చేసుకోండి. డబ్బులకి ఇబ్బంది లేనోళ్ళు లిపిడ్ ప్రొఫైలు, లివర్ ఫంక్షన్ టెస్టు, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ ఉండదు. ఇప్పుడు మీరు 10,000 కట్టినా కూడా ప్యాకేజీలో ఈ టెస్ట్ ఉండదు. అడిగి చేయించుకోవాలి. చాలా ప్యాకేజీలో డి విటమిన్ కూడా ఉండదు. బి12 కూడా ఉండదు. ఈ 11 బ్లడ్ టెస్టులు చేయించుకోండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్‌గా చేయించుకున్నారు. అందులో 1, 2 లేకపోయినా పర్వాలేదు. ఉన్నది మీరు రాయాల. మనం హెల్త్ స్పాన్ స్కోర్ అంటే ఏంటి? అసలు మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి 10 మార్కర్స్ ఉంది. ఏంటో చూద్దాం. ఫ్లెక్సిబిలిటీ. స్ట్రెయిట్‌గా నిలబడి మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మన చేతులతోటి మన ఇది బొటనవేలు పట్టుకోవాలనమాట. నీస్ బెండ్ అవ్వకుండా. నేను చేయగలిగేవాడిని కాదు. 2013లో నేను ఐ కుడ్ నాట్ డూ. తర్వాత బ్యాలెన్స్ టెస్ట్. ఒక కాలు మీద నిలబడతాం అనమాట. ఒక 60 సెకండ్ల కంటే ఎక్కువ సేపు నిలబడతాం. కొంగ జపంలాగా. తర్వాత గ్రిప్ టెస్ట్. ఈ పార్క్‌లో హ్యాంగ్ బార్ ఉంటది కదా! దాన్ని పట్టుకొని ఏలాడాల. ఒక 60 సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు వేలాడాలి. అంటే అప్పుడు ఏమవుద్దంటే మన బాడీ వెయిట్ అంతా కూడా మన హ్యాండ్స్ మోయాల. అది చూసుకోవాలి. తర్వాత సిట్టింగ్ అండ్ రైజింగ్, స్క్వాటింగ్. మనం ఇండియా టాయిలెట్‌లాగా కూర్చోగలుగుతామో లేదో, సపోర్ట్ లేకుండా కూర్చొని లెగవటం. తర్వాత లంగ్ హెల్త్. మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంది? ఎలా తెలుస్తుంది లంగ్ హెల్త్ కెపాసిటీ? మనం గాలిని 4, 5 సార్లు గట్టిగా పీల్చుకొని బాగా గాలిని మన చెస్ట్‌లో బంధించి ఒక 90 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండగలం చూడండి. చాలామంది ఉండలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, ఫెరిటిన్ తక్కువ ఉంటుంది. తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నా, పొట్టున్నా కూడా ఇది సాధ్యం కాదు. ఆ తర్వాత హార్ట్ హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అంటే 60 స్టెప్స్ 60 సెకండ్‌లోపు ఎక్కాల. ట్రై చేయండి. ఇబ్బంది పడుతూ చేయమాకండి. ఇది చేయగలలేదో చూసుకోండి. నేను ఎప్పుడు చేయలేకపోయాను ఒకప్పుడు. ఇమ్యూనిటీ టెస్ట్. ఇమ్యూనిటీ టెస్ట్ ఎలా తెలుసుకుంటాం? జనరల్‌గా ఏమవుద్దంటే మనం ఏదైనా ఊరెళ్ళాం, అక్కడ నీళ్ళు తాగాం, ఇక్కడ నీళ్ళు తాగాం, జలుబు, దగ్గు చేస్తుంటది. సంవత్సరం 2, 3 సార్లు అడ్డం పడుతుంటాం. కానీ ఇంక సింపుల్ టెస్ట్ ఏందంటే వానలో తడిసినా ఒక 1 అవర్ వానలో ఫుల్లు తడిశారు, ముద్దయిపోయారు. అయినా ఆ రోజు సాయంత్రం గానీ, నెక్స్ట్ రోజు గానీ మీకు కోల్డు, ఫీవర్ లేకపోతే మీ ఇమ్యూనిటీ మంచిగున్నట్టమాట. ఒకప్పుడు నేను స్విమ్మింగ్‌కెళ్తే ఒకరోజు స్విమ్మింగ్‌కెళ్తే 2013లో, 13లో 4 రోజులు అడ్డం పడేవాడిననమాట. తర్వాత వెయిట్, వేస్ట్ ఇందాక ఆల్రెడీ చూసాం మనం. యాస్ పర్ హైట్ ఉండాలి. వేస్ట్ ½ ఇంచెస్ అనమాట. నా వెయిట్ ఎంత ఉంది? 69. నేను 5.3 ఉండేవాడిని. అంటే ఒక 9, 10 కిలోలు ఓవర్ వెయిట్. వేస్ట్ సైజ్ 36, ఒక 3 ఇంచెస్ ఓవర్ సైజ్ అనమాట నాది. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 టు 120/80. ఒకప్పుడు నాది 130/90 ఉంటుంది. 10థ్ ఏం చూడాలి? నంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. మనకి ఎంత ప్రాబ్లమ్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయి అంటే మెజరబుల్. మాకు జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్ అంటే ఇవన్నీ మెజరబుల్ కాదు అంతగా. మెజరబుల్ ఒక 10 ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 11 బ్లడ్ టెస్టులు ఇందాక ఆల్రెడీ చూసుకున్నాం. 10 హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవచ్చు అనమాట దానివల్ల. ఏ 11 టెస్టులు? కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, డయాబెటిస్‌కి హెచ్‌బీఏ1సీ, థైరాయిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్. దీనివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుస్తుందనమాట.
తర్వాత డి విటమిన్, బి12. ఈ టెస్టులు చేసుకోవడం వల్ల మన హెల్త్ ప్రాబ్లం తెలుస్తుంది. ఒకప్పుడు నాకు 7 ప్రాబ్లంలు ఉండేవి. 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడు అనమాట. అంటే ఇప్పుడు నా హెల్త్ స్కోర్ ఎంత ఉంది చూడండి, 10%. ఈ 10లో ఒకటే ఓకే నేను. అలాంటిది దానివల్ల దానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ అనమాట. ఇది రాంగ్ హ్యాబిట్స్ అనేది సండే క్లాస్లో తెలుసుకుందాం. 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ 30 ఇయర్స్ చేశాను. దానివల్ల ఐఎమ్ సిక్ అనమాట. ఐ వాజ్ సిక్. తర్వాత వితిన్ 4 మంత్స్లో చూడండి నా హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయ్యాను, 10% టు 95% ఏప్రిల్. 4 మంత్స్లో అన్నీ ఇంప్రూవ్ అయ్యాను. ఓన్లీ వన్ ఏరియా స్టిల్ మై డయాబెటిక్ లెవెల్స్ ఆర్ అబౌట్ 7.3, 7.4% వితౌట్ మెడిసిన్ అనమాట. దగ్గరికి ముందుగానే మేల్కొని ఉంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లం. తర్వాత ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? టెస్టులు చేసుకోవాలి. ఈ టెస్టులు చూసారా, 11 టెస్టులు ఇక్కడ రాసి చూడండి. డయాబెటీస్ టెస్ట్, థైరాయిడ్ ఉంది మీకు, మనం ఏం చెక్ చేసుకుని డయాబెటిక్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా, ఎనిమియా ఉందా, తర్వాత యూరిన్ కంప్లీట్ ఎలా ఉంది, హార్ట్ హెల్త్ దానికి లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ అంటే ఫ్యాటీ లివర్ ఉందా లేదా చేసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. విటమిన్స్ మంచిగా ఉన్నాయి లేదా, డి విటమిన్, బి12 చెక్ చేసుకో. ఎందుకంటే 2 టెస్టులు చాలామంది ప్యాకేజీలు ఉండవు, తెలీదు. ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 80%కి డి విటమిన్ తక్కువ ఉందన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. డబ్బులకి ఇబ్బంది లేదు అనుకుంటే ఈ టెస్ట్లు చేసుకునేందుకు కొంచెం ఎక్కువనే అనమాట. ఈ 5 ఇంపార్టెంట్ టెస్ట్లు ఒకే స్టడీ చూద్దాం. 34 ఇయర్స్ పర్సన్, 5 feet 3 inches, 310/23. ఆయన కలిశాను చెన్నైలో రిచీ స్ట్రీట్లో. రోడ్డు మీద కనపడ్డాడు. ఆయన మాట్లాడు. ఆయన 117 కిలోలు ఉన్నాడు. చొక్కా నుండి బట్టలు వచ్చేస్తుంది బయటికి. 44 ఇంచులు వేస్ట్ సైజ్ ఉంది. ఆయనకి బీపీ ఉందంట 130/90. కానీ ఏం ట్యాబ్లెట్ వేసుకున్నాడు కాదంట. ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాడు ఆయన. టెస్టులు చేయించుకున్నాడు. చెక్ చేసుకుని మనం చెప్పిన టెస్టులు 5 చేసుకుంటే ఏం తెలియదు చూడండి. అతనికి డయాబెటిక్ ఉంది 6.6%. కానీ తనకు తెలియదు. ఆల్రెడీ క్రియేటిన్ కూడా చాలా చాలా ఘోరంగా ఉంది. అంటే కిడ్నీస్ డిసీజు 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళాడు. కానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ మార్చాల్సిన సీన్. కానీ ఆయనకి ఏం సిమ్టమ్ లే, షుగర్కి ఏం సిమ్టమ్ లేదు. ఆయన నార్మల్ ఉన్నాడు, నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకున్నారో అప్పుడే బయటపడుతుంది అనమాట. కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, ఫాస్టింగ్లో చూడండి. దీనిలో ఏముంది? కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది, హెచ్డిఎల్ తక్కువ ఉంది, లివర్ ఫంక్షన్ మంచిగా ఉన్నాడు, ఫాస్టింగ్ గ్లూకోజ్ 90 మంచిగా ఉన్నాడు, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది 12.92. అది ఎంత ఉండాలి? 3 to 6. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారంటే 3 to 25 అంటారనమాట. కానీ 3 to 6 ఉండాలి. డి విటమిన్ కూడా ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు? 30 to 100 అంటారు. కానీ బెస్ట్ 60 to 100. చూడండి, ఇన్సులిన్ ఎక్కువ ఉంది, తర్వాత డి విటమిన్ చాలా తక్కువ ఉంది, బి12 ఇంకా తక్కువ ఉందన్నమాట. అంటే టోటల్ ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? ఈయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటిక్ ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ 3rd or 4th స్టేజ్లో ఉన్నాడు, డిస్లిప్, కొలెస్ట్రాల్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డి విటమిన్, బి12 డిఫరెన్స్. ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకుని తెలుస్తుంది. చాలాసార్లు మనకి ఏమి సిమ్టమ్స్ ఉండవు. మనం సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయడం అంటే ఏంటో తెలుసా? సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయడం అంటే మనం వరదలు చిక్కుకున్నాం, నీళ్ళు గొంతు దాకా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. మన ఏమంటారు, చిన్న గడ్డం దాకా వచ్చిన ప్రాబ్లం అది. ఎప్పుడు ప్రాబ్లము? ఆ నీళ్ళ లెవెల్ మన నోరుకు వస్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం. అప్పుడు కొంచెం, ఎక్కువ పెద్ద ప్రాబ్లం కాదు. ముక్కు ఫ్రీ గాలి పీల్చుకుంటాయి. ఎప్పుడైతే నీళ్లు ముక్కుకు తగులుతాయి అప్పుడే మనం మేలుకుంటాం. కనుక మీరు అందరూ కూడా ఈ టెస్ట్లు చేసుకోండి, ఫైండ్ అవుట్. అండ్ మీ ఉన్నటువంటి రిపోర్ట్స్తో మీరు రైట్ రాసుకోండి. ఈ రేంజ్లో ఎలా ఉన్నారో లేదో రాసుకోండి. ఆ తర్వాత ఇంకో కేస్ స్టడీ చూద్దాం. ఈ అబ్బాయి ఎన్ని ఏళ్ళు? 11 ఏళ్ళ అబ్బాయి, 4 feet 4 inches, 16th 9 టెస్ట్ చేసుకుని 55 కిలోలు వెయిట్ ఉన్నాడు, 30 inches సైజు. టెస్టులు చేసుకుంటే ఏమేమి బయటపడి చూడండి. చెప్పాను కదా, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? పొగ, నిప్పు ఎక్కడో ఉంది. ఆ నిప్పు తెలుసుకోవాలంటే ఈ టెస్టులు చేసుకోవాలన్నమాట. ఈ టెస్టులు చేసుకుంటే ఏం తెలుస్తుండే అబ్బాయికి? 5.8 అంటే ప్రీ డయాబెటిక్. 11 ఏళ్ళకే ఈ అబ్బాయి ప్రీ డయాబెటిక్ ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు. తర్వాత మిగతా టెస్టులు చేసుకుంటే ఏం తెలుసు చూడండి. ఏమో ప్రాబ్లం? ఓవర్ వెయిట్ ఉన్నాడు, ప్రీ డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూసారా, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి? 3 to 6. కానీ 18.4 ఉన్నాడు. ల్యాబ్లో చూస్తే 3 to 25 నార్మల్ అనుకుంటాం మనం. అట్లానే మనం సతికిల పడి ఉంటాం చేసుకోకుండా. డి విటమిన్ చూడండి 11.8, చాలా తక్కువ ఉంది అబ్బాయికి. బి12 తక్కువ ఉంది. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అబ్బాయికి? ఈ ప్రాబ్లం అంటే ఏంటంటే మన బోట్లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి. ఈ టెస్ట్లు అన్నీ చేసుకోండి మీరు. తర్వాత ఎవరెవరైతే ఈ టెస్టులు చేసుకున్నారో ఈ చార్ట్ తయారు చేసుకోండి. ఇది ఎలాగంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అనమాట. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో పెట్టుకుంటే వీ కెన్ ఫోకస్ ఎవ్రీథింగ్. లేదనుకోండి మనం ఓవర్ వెయిట్ ఒకటే ఉన్నాం అనుకుంటాం.
యూ హ్యావ్ టు ప్లాన్ ఆల్ ది థింగ్స్. సో ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఈ క్లాస్లో జాయిన్ అవ్వలేదో ఇది స్టడీ చేయండి. యూ కెన్ ఆల్సో లిజన్ టు మై డీటెయిల్ టాక్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ చేసి మీరందరూ కూడా యూ పుట్ యువర్ మెటబాలిక్ హెల్త్ స్కోర్ 10 మార్కర్స్ బ్లడ్ టెస్ట్ తోటి, బ్లడ్ టెస్ట్ లేకుండా కూడా మీ హెల్త్ స్పాన్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ దేర్, యూ కెన్ కాల్ మీ అప్, యూ కెన్ షేర్ యువర్ రిపోర్ట్స్, నాట్ ఓన్లీ యువర్ ఓన్ రిపోర్ట్స్, యూ కెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ రిలేటివ్స్ రిపోర్ట్స్ ఆల్సో యూ కెన్ షేర్. సో ఆ ఎండ్ ఆఫ్ ద డే మన ఆరోగ్యం మన చేతులు తీసుకోవాలి. ఆ, మన ఆరోగ్యాన్ని అవుట్సోర్స్ చేయకూడదు. మనకు కావాల్సింది ఏంటి? నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్ కావాలన్నమాట. చూడండి అభిమన్యు ఎందుకని కురుక్షేత్రం చచ్చిపోయాడు? హీ హాజ్ 50% నాలెడ్జ్. అందువల్లే ఈ కుడ్ నాట్ డూ దట్. ఆల్ ఆఫ్ యూ వాంట్ యూ టు బికమ్ అర్జున్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గో త్రూ దిస్ కంటెంట్, స్టార్ట్ ఫాలోయింగ్ దిస్. మేము రేపు సండే క్లాస్లో మనం ఏం తెలుసుకుంటామంటే ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి, మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ బ్రాడ్గా అందరికీ తెలుసు, మన అందరం చేసే మిస్టేక్లు తెలుసు. దానిలో కూడా మనం అభివంజనం కూడా సగమే నాలెడ్జ్. చూడండి హెల్త్ స్కోర్లో ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ విషయం చాలామందికి తెలియదు, రేంజ్ ఉందో తెలియదు, డి విటమిన్ రేంజ్ సరిగ్గా తెలియదు, B12 రేంజ్ తెలియదు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చేసేటువంటి మిస్టేక్స్ అందరికీ తెలుసు. ఏమో మిస్టేక్లు చేస్తాం చెప్పండి అందరం? ఎక్సర్సైజ్ చేయం, కాఫీ టీలు తాగుతుంటాం, సరిగ్గా నైట్ పడుకోం, ఎప్పుడో 1 గంటకు 2 o'clock పడుకుంటాం, స్ట్రెస్గా ఉంటాం. ఆ, బయట బాగా హై కార్బ్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్ అన్నీ తింటుంటాం, కాఫీ టీలు తాగుతుంటాం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇది ఓన్లీ 70-80% నాలెడ్జ్. టుమారో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఆర్ ద రియల్ మిస్టేక్స్, నాట్ రియల్ మిస్టేక్, ఆల్ మిస్టేక్స్. ఇది ఎలా అంటే 10 మిస్టేక్లు ఈవెన్ ఒక్క మిస్టేక్ మీరు చేస్తున్న లైఫ్లో ఓవర్ ద ఇయర్స్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్. ఏ ప్రాబ్లమ్స్ మనం చెప్పలేం. కనుక మీరందరూ కూడా అటెంటివ్గా ఉండండి, బీ పార్టిసిపేట్ ఇన్ ద గ్రూప్, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.